హాయ్ హలో అందరూ బాగున్నారా? మా వీడియోస్ చూస్తున్నందుకు అందరికి ప్రత్యేక ధన్యవాదాలు. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే మా వీడియోని సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాం. అయితే ఈరోజు మనం స్పైసీ చికెన్ లెగ్ పీస్ ఫ్రై, చికెన్ లెగ్స్కి బాగా మసాలా పట్టించి ఎలా ఫ్రై చేయండి. అయితే ఈరోజు మనం ముందుగా చికెన్ లెగ్ పీస్లో 2 గంటల పాటు ముందుగా మసాలా పట్టించి నానబెట్టుకోవాలి. రాత్రి అంతా నానితే మరింత టేస్ట్గా ఉంటాయి. అయితే వీటిని చికెన్ లెగ్ పీస్ను ఇలా ఘాట్లు పెట్టుకోవాలి. తర్వాత గిన్నెలో అన్ని పదార్థాలు వేసి బాగా కలుపుకోవాలి. ఇందులో చికెన్ లెగ్ పీసెస్ వేసి ఓ 5 నిమిషాల పాటు మసాజ్ చేసుకోవాలి. ఆ తర్వాత కనీసం 2 గంటల పాటైనా రెస్ట్ ఇవ్వాలి. నెక్స్ట్ చికెన్ బాగా నానిన తర్వాత ఒక పాన్ వేడి చేసి 5 టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కాక చికెన్ లెగ్ పీసెస్ పాన్పై వేయించుకొని వీటిని ముందుగా 10 నిమిషాల పాటు మీడియం మంటపై పెట్టాలి. అయితే మీలో చాలామంది చికెన్ ఇష్టపడిన వాళ్ళు చాలామంది ఉంటారు. చికెన్ తిన్న వాళ్ళు ఎవరున్నా చెప్పండి ఈ రోజుల్లో. అయితే ఇప్పుడు చికెన్ని బాగా డీప్ ఫ్రై చేసిన తర్వాత షాలో ఫ్రై కూడా ఎక్కువ. రెస్టారెంట్ హోటల్లో కూడా చికెన్ లెగ్ పీస్లో బోల్డ్ అయిన వెరైటీలు ఉంటాయి. అంతే ఖర్చు పెట్టి తిన్నా కంటే ఇంట్లో ఈజీగా తక్కువ ఖర్చుతో మంచి టేస్ట్తో హెల్తీగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు చేసుకున్న వాటితో కూడా ఇలా మసాలా పెట్టి ఫ్రై చేయండి. ఇక లొట్టలు వేసుకుంటూ తినేస్తారు. ఈ లెగ్ పీస్ ఫ్రై బయట క్రిస్పీగా సాఫ్ట్గా భలేగా ఉంటాయి. మరి ఇంకెందుకు లేట్ ఎందుకు, తయారు చేయాలో చేసేద్దాం. చికెన్ లెగ్ పీస్కు కావాల్సిన పదార్థాలు: చికెన్ లెగ్ పీస్ 2 మీకు నచ్చిన తీసుకోవచ్చు. అలాగే ఇప్పుడు చెప్పిన వాటిలో రుచికి సరిపడా క్వాంటిటీ తగ్గించుకోవాల్సిన గరం మసాలా, 2 టీ స్పూన్లు ఉప్పు, రుచికి సరిపడా కారం, 2 టేబుల్ స్పూన్లు పెరుగు, 5 స్పూన్లు ధనియాల పొడి, 1 టీ స్పూన్ మిరియాల పొడి, 1/2 టీ స్పూన్ చాట్ మసాలా, కొద్దిగా టమాటా కెచప్, 2 టీ స్పూన్లు కొత్తిమీర, కరివేపాకు, కొద్దిగా నిమ్మకాయ, 1 అల్లం వెల్లుల్లి పేస్టు, 3 స్పూన్ల నూనె సరిపడినంత. ఇలా ఇవన్నీ వేసి మనం చక్కగా చికెన్ లెగ్ పీస్ని తయారు చేసుకొని చాలా టేస్ట్గా తయారవుతాయి.